కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు బీజేపీ నేత తల్లోజు ఆచారి. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. 4,000 పెన్షన్, రైతు బంధు, ఎకరానికి 15,000, ఆడపిల్ల పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజల్ని మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా నల్లమల్ల బిడ్డన అయితే ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను అమలు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. మోసం చేస్తారు, రైతులను మోసం చేస్తారు, నిరుద్యోగులను మోసం చేస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళను వీళ్ళను మోసం చేస్తారు. కానీ ఈ భూమి మీద ముసలులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడున్నాడంటే అదొక రేవంత్ రెడ్డి. 20 నెలల నుంచి ఒక్కొక్క ముసలామెకు 40,000 బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ చేతు కుడుతోడు. రేపు కాంగ్రెస్ వాడు ఇంటి ముందరకు వస్తే అరే ఏం మాట్లాడొద్దు బిడ్డ, వీడు 2,000 పింఛన్ 4,000 చేస్తాడు, ఒక్కొక్క ముసలామెకు 40